కాకినాడ టు లదాఖ్ రైడ్ అయితే స్టార్ట్ చేసాం కదా. ప్రెసెంట్ నేను ఎక్కడ ఉన్నానంటే హర్యానాలో ఉన్నాను. ఇక్కడ నుంచి చండీగఢ్ వచ్చేసి 150 కిలోమీటర్స్ అయితే ఉంది. ప్రెసెంట్ అయితే ఇక్కడ నేనైతే ఛార్జింగ్ పెట్టేశాను. మనం రైడ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఎప్పుడు అమౌంట్ తో అయితే పెట్టలేదు. ఫస్ట్ టైం మనం అయితే ఛార్జింగ్ అమౌంట్ తో అయితే పెడుతున్నాము. కాకినాడ నుంచి స్టార్ట్ అయ్యి మనం ఎన్ని కిలోమీటర్స్ వచ్చామంటే టోటల్ 2048 కిలోమీటర్స్ అయితే వచ్చాము. ఇప్పుడు నేను ఛార్జ్ పెట్టేసింది వచ్చేసి అదాని ఛార్జింగ్ స్టేషన్ ఇది. ఇక్కడ కార్ ఫాస్ట్ ఛార్జింగ్ అలాగే 3 పిన్ సాకెట్ కూడా ఉంది. మనకైతే ఢిల్లీ నుంచి స్టార్ట్ అయ్యి ప్రతి 100 కిలోమీటర్స్ కి వాలా షోరూమ్ అయితే ఉంది. ఇలా మనకి హిమాచల్ ప్రదేశ్ వరకు అయితే వాలా ఛార్జింగ్ స్టేషన్స్ అలాగే షోరూమ్స్ అయితే అవైలబుల్ గానే ఉంటాయి. ఇంకా ఈ లోపల ఛార్జ్ అయితే నాది ఫుల్ అయిపోయింది. ఇక్కడ నుంచి చండీగఢ్ అయితే స్టార్ట్ అయిపోయాను. ఇంకా చండీగఢ్ వచ్చేసి మనకి 152 కిలోమీటర్స్ అయితే ఉంది. ఇక్కడ నుంచి ఢిల్లీ నుంచి స్టార్ట్ అయినప్పటి నుంచి అయితే మాత్రం ఎండ అయితే బీభత్సంగా ఉంది. సరదా తీరిపోతుంది నాకైతే రైడ్ చేయడానికి. ఇంకా జాకెట్ అవన్నీ తీసేసి నేనైతే రైడ్ స్టార్ట్ చేసేసాను. ఇంకా ఫ్రంట్ ఎలాగో ఛార్జ్ పెట్టుకోవడానికి ఆగుతాం కదా అని చెప్పేసి అనుకున్నా, కానీ ఇంకా నా వల్ల కాక ఇంకా నేను ఇక్కడ ఒక చెట్టు కింద అయితే ఆగిపోయాను. ఎండ అయితే మాత్రం అస్సలు తగ్గేదే లేదన్నట్టు కాస్తుంది. 2000 కిలోమీటర్స్ రైడ్ చేసేంత వరకు నాకైతే ఏ ప్రాబ్లం లేదు, కానీ 2000 తర్వాత మాత్రం బ్యాక్ పెయిన్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకెక్కడ నుంచి 30 కిలోమీటర్స్ వాళ్ళ షోరూమ్ ఉందని చెప్పి ఇంకా ఇక్కడికైతే వచ్చేసాను. ఇక్కడైతే మనం ఛార్జ్ పెట్టుకోవడానికి లోపల అయితే ప్లగ్ పాయింట్ ఇచ్చారు. ఇంకా బైక్ కూడా లోపల పెట్టేశాను. ఇక్కడ కూడా మనం ఫాస్ట్ ఛార్జింగ్ కూడా ఫ్రీగా అయితే పెట్టుకోవచ్చు. మనకి ప్లస్ ఏమన్నా ఉందంటే ఇలా ఛార్జింగ్ ఫ్రీగా పెట్టుకోవడం ఒకటే వాళ్ళ షోరూమ్స్ లోనే. ఇంకా ఛార్జ్ ఫుల్ అవ్వడానికి 3 అవర్స్ ఎలాగో పడుతుంది. ఇంక ఇక్కడే రెస్ట్ అయితే తీసుకుంటాను.